జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువో. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవా వాక్కు నాకు మరలా ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిర పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని నీవు తెలుసుకొందు. కార్యములు అల్పమయ్యున్న కాలము తృణీకరించు వాడేవాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ఎవరి వల్ల అవట్లా? ఆ రోజుల్లో ఎవరి వల్ల అవట్లా? దేవుని చిత్తాన్ని చేయటం ఎవరి వల్ల అవ్వటం లేదు. అప్పుడు దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనపడుచున్నదని అడగగా, ఆమేన్. ఏమన్నాడు? నిద్రపోతున్నటువంటి వాణ్ణి లేపినట్లు లేపి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో అనేక విషయాల గురించి నువ్వు నిద్రపోతున్న పరిస్థితుల్లో ఉన్నావేమో. వాటిని గురించిన అవగాహన లేని పరిస్థితుల్లో, నీ జీవితం ఎటు వెళ్తుందో నీకే అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఎందుకు రక్షించబడ్డాను? ఎందుకు సేవకు వచ్చాను? అసలు ఏంటి నా జీవితం? ఎందుకు నేను ప్రభువులో ఉన్నాను? ఏమి అర్థం కాని స్థితిలో నువ్వు నిద్రపోతున్న స్థితిలో ఒకవేళ ఉన్నావేమో. దేవుని యొక్క దూత వచ్చి నిన్ను లేపి నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. గమ్యం కానరాని పరిస్థితుల్లో ఉన్నటువంటి నీతో ప్రభువు మాట్లాడుతున్నాడు, నిన్ను లేపుతున్నాడు ఆయన. గమనించండి దేవుని బిడ్డరా, ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే యెహోవా వాక్కు ప్రత్యక్షం అవుతుంది. ఏమని ఆ వాక్కు ప్రత్యక్షమై మాట్లాడుతుందంటే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక. నీ జీవితంలో నీ శక్తి చేత నీ బలము చేత కాని విషయాలు ఉన్నాయి. నీ సంఘములో నీ సంఘపు శక్తి చేత కాని విషయాలున్నాయి. నీ కుటుంబములో మీ సొంత శక్తి చేత చేయలేని పనులున్నాయి. అయితే అదిగో ఆ పనిని మీ చేత కానటువంటి ఆ పనులను దేవుడు ఎలా చేయబోతున్నాడంటే తన ఆత్మ చేతనే ఆయన జరిగించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఆయన జరిగించబోతున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి శ్రమపడుతూ ఆ పరిస్థితి నుంచి బయటికి రాలేక నీ ఉంటే దేవుని వాక్కు అంటుంది, ఇదిగో నీ ఎదురుగా అది గొప్ప పర్వతంలా కనపడతా ఉందేమో. నా ఆత్మ ద్వారా ఆ పర్వతము చదును భూమిగా మారబోతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎట్లా దాటాలి కొండని? అమ్మో, ఎలా దాటాలి కొండని? ఎలా దాటాలి? ఏ కొండ నీ జీవితంలో నిన్ను
అడ్డగిస్తుందో, ఏ కొండ నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళకుండా అడ్డగిస్తుందో, అది ఎంత పెద్ద కొండో, అది నీలో ఉన్న కొండో, అది నీ బయట ఉన్న కొండో, నువ్వు ముందుకు వెళ్ళకుండా అడ్డం వస్తున్న కొండ ఏంటి? నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకుండా అడ్డం వస్తున్న కొండ ఏమిటి? దాన్ని నా దేవుడు చదును భూమిగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదును భూమిగా మారబోతుంది. మర్చిపోవద్దు, ఈ నెల ప్రార్థన చేయటం మీ పని, శక్తిని పంపటం ఆయన పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతగాని నీవు ప్రార్థన చేస్తూ ఉంటే చేతైన దేవుడు శక్తిని పంపబోతున్నాడు నీ జీవితం మీదకి, బలాన్ని పంపబోతున్నాడు నీ జీవితం మీదకి. హల్లెలూయా. మర్చిపోవద్దు. నీ జీవితంలో చాలా విషయాలు, లేకపోతే ఒక విషయమే చాలా పెద్దగా కనిపిస్తుందేమో, అది గొప్ప పర్వతంలాగా కనిపిస్తుంది. అది గొప్ప పర్వతమే నీ దృష్టికి, మనుషుల దృష్టికి, అందరి దృష్టికి. కానీ దేవుడు అంటున్నాడు, ఓ గొప్ప పర్వతమా, నా బిడ్డని ఎదిరించడానికి ఎంత మాత్రపు దానివి. దేవుడు ఎలా చూస్తున్నాడంటే, నీకు అది గొప్ప పర్వతమే, లోకమంతటికి అది గొప్ప పర్వతమే. కానీ దేవుడు అన్నాడు, అది గొప్ప పర్వతమేరా, కానీ ఆ గొప్ప పర్వతం కంటే గొప్పోడివి నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పర్వత బలము కంటే నిన్ను బలమైన వానిగా చేసే దేవుని శక్తి, గట్టిగా చప్పట్లు కొడదాం, బలవంతురాలిగా చేసే శక్తిది. ఓ గొప్ప పర్వతమా, నా బిడ్డ అయిన జెరుబ్బాబెలుని అడ్డగించడానికి ఎంత మాత్రపు దానివి, నువ్వెంత. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మాత్రపు దానివి. పెద్ద అడవిలాగా ఉందా, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదా? ఓ గొప్ప అడవి, నా కుమార్తె కంటే, నా కుమారుని కంటే, నా కుమార్తెని ఎదిరించడానికి ఎంత మాత్రం దానివి. చదును భూమి అయిపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సమస్య నీ జీవితంలో నిన్ను బాధిస్తుందో, ఏ రుగ్మత నీ జీవితంలో నిన్ను బాధిస్తుందో, తరతరాలుగా వెంబడిస్తున్నటువంటి ఆ శాపం, ఆ రుగ్మత యేసు నామములో చదును భూమిగా మారిపోతుంది. నీ ముందు అది నిలవనేరదో. ఈ నెల ప్రార్థన చేయి. కనిపెడతా ఉండు. నా దేవుడు అంటున్నాడు, నీకు వ్యతిరేకంగా లేచిన ప్రతి కొండ చదును భూమి అవుతుంది. హల్లెలూయా. అమ్మా, చదును భూమి అవుతుంది. హల్లెలూయా. చదును భూమి అవుతుంది. హల్లెలూయా. నీవు కొండను చూస్తున్నావు, దేవుడు అసలు అక్కడ కొండ లేదురా, అది చదును భూమి అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కడదాం, హల్లెలూయా. వామో ప్రభు, ఇంత పెద్ద స్థలమా? అది పెద్ద స్థలం లాగా ఉందా? చిన్నదిరా, అది చిన్న విషయం అది. ఎందుకనంటే నీతో ఉన్నవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా, జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. భయము లేదు నాకు, దిగులు లేదు నాకు, యేసు తోడుండగా. భయము లేదు, దిగులు లేదు నాకు, యేసు తోడుండగా. లేదు భయమే లేదు, భయమే లేదు, యేసు నాకుండగా, యేసు నాకుండగా. సాగే
యు ఆర్ వండర్ వర్కింగ్ గాడ్. అద్భుతకరంగా పనిచేసేవాడి. థ్యాంక్స్ అయ్యా, కృతజ్ఞతలయ్యా. మమ్మల్ని మీ చేతులు పెట్టుకోండి. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, నీ శక్తికి మించినటువంటి, అంటే నీ శక్తితో చేయలేని పనులు ఏమైతే ఉన్నాయో, నీ శక్తితో చేయలేవయ్యి, నీ బలంతో చేయలేవయ్యి. నీకు తెలుసు కొన్ని వందల సంవత్సరాల నుంచి అదిగో ఆ పని జరగటం లేదని. నీకు తెలుసు తరతరాల నుంచి ఆ పని జరగటం లేదని. నీకు తెలుసు నువ్వు పుట్టినప్పటి నుంచి ఆ పని జరగటం లేదని. లేదంటే నీకు తెలుసు నీకు ఎన్నో నెలల నుంచి, సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాల నుంచి అట్లాగా అది అవ్వటం లేదని నీకు తెలుసు. అయితే నిజమే అవ్వట్లేదనే సంగతి నీకు మాత్రం కాదు, అందరికీ తెలుసు. కానీ దేవుని ఆత్మ ద్వారా అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా అది జరుగుతుంది. దేవుని ఆత్మ ద్వారా అది జరుగుతుంది. కాదు, దేవుని ఆత్మ ద్వారానే అది జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారానే అది జరుగుతుంది. కనుక భయపడొద్దు, దిగులు పడొద్దు. దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా. వామ్మో ఈ పనే, వామ్మో నా భర్త మారటమా? అవును, చాలా కష్టం. కానీ దేవుని ఆత్మ ద్వారానే అతడు మారటం జరుగుతుంది. వామ్మో ఈ గొప్ప జయమా ఈ ఎగ్జామ్స్లోనా? అయ్యో వామ్మో, అవును, దేవుని ఆత్మ ద్వారానే నీకు జయము కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. నీ పరిస్థితి, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి ఎంత భయంకరమైందైనా నువ్వు మర్చిపోకు, దేవుని ఆత్మ ద్వారానే, ఆమేన్. దేవుని ఆత్మ ద్వారానే. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి, నీకంటే ఎత్తుగా కనిపిస్తున్న పరిస్థితి, నీకంటే తక్కువగా అది మారిపోయి నీకు రహదారిగా మారబోతుంది. హల్లెలూయా. నీకు ఎత్తుకున్నటువంటి ఆ ఆటంకం, నీకు ఎత్తుకున్న పరీక్ష, విశ్వాస జీవితంలో నీకంటే ఎత్తుకున్నటువంటి ఆ పరీక్ష నీవు ప్రయాణించడానికి ఒక మార్గముగా, చదును భూమిగా అది దేవుని ఆత్మ ద్వారానే మార్చబడబోతుంది. చదును చేయబడబోతుంది. ఆ కొండ 2గా మారటలా, ఆ కొండ మొత్తం అయిపోతుంది, చదును చేయబడుతుంది. నీవు ముందుకు వెళ్ళటానికి అనుకూలమైనటువంటి దారిగా, అసలు ఆ కొండ కనపడదు, ఇంకా అదే దారి అయిపోతుంది. ఇది దేవుని ఆత్మ ద్వారానే నీ జీవితంలో జరుగుతుంది. దేవుని శక్తిని, దేవుని కార్యాలని నీవు నీ జీవితంలో చూడబోతున్నావు. దేవుని శక్తిని, దేవుని కార్యాలని నీవు నీ జీవితంలో చూడబోతున్నావు. గట్టిగా చెప్పండి కదా. ఈ మాసం ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. దేవుడు జరిగించబోతున్న కార్యం, హల్లెలూయా, దేవుడు చేయబోతున్న గొప్ప కార్యం ఇది. నువ్వు చూస్తావు. You will see it in the name of Jesus. Hallelujah. మరి ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటావా? ఈ వాక్యాన్ని నీ స్వంతంగా తీసుకుంటావా? ఈ వాక్యాన్ని నీ స్వంతంగా తీసుకుంటావా? ఈ వాక్యాన్ని నీ ఓన్గా, నీ స్వంతంగా, నీకోసం దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని నీవు తీసుకుంటావా? ఆర్ యు రిసీవింగ్?
మర్చిపోవద్దు. ఈ రోజు నుండి గంటకి ఆత్మ ద్వారానే నా ఎదురుగున్న పర్వతం చదునైపోతుంది. నేను ఆ పర్వతం మీద అలాగా హాయిగా, అదిగో చదునైపోయినటువంటి ఆ గట్టి నేల మీద హాయిగా నడుచుకుంటూ వెళ్తాను. గట్టిగా చప్పట్లు కొడతాను. ఏ సమస్య అది అంత పెద్ద సమస్య. డోంట్ వరీ, డోంట్ సఫర్. దేవుడి మాటలను నీ కోసం, నా కోసం, మన కోసం, మన వ్యక్తిగత విషయాల కోసం, మన కుటుంబ విషయాల కోసం, మన సంఘ విషయాల కోసం, మన సంఘముల విషయాల కోసం, మన మనిషి అంతటి విషయాల కోసం ఈ యొక్క వాక్యాన్ని మన స్వాధీనము చేయబడి, మనకు స్వాధీనము చేయబడును గాక, మన స్వంత మగును గాక. యేసునామములో దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.